చాలా సందర్భాల్లో మనం విజయం కోసం కుతూహలంగా ఉంటాం, కష్టపడతాం, కొన్నిసార్లు వెంపర్లాడతాం. వైఫల్యం వచ్చినప్పుడు తట్టుకోలేం, దాన్ని హ్యాండిల్ చేయలేం. అయితే విజయం వచ్చినా వైఫల్యం వచ్చినా దాన్ని హ్యాండిల్ చేసే విధానంలోనే జీవితం అనేది ఉంటుంది. కేవలం విజయం రావటం వైఫల్యం రావటం కాదు. ఉదాహరణకి వైఫల్యం వచ్చినప్పుడు దాన్ని తట్టుకుని ముందుకు ఎలా పరిగెట్టాలి, వైఫల్యం వచ్చినా సరే దాన్ని పక్కన పెట్టి జీవితాన్ని ముందుకెలా తీసుకెళ్ళాలి, ఇది ఒక పార్శ్వం. అయితే రెండో పార్శ్వం విజయం వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. విజయం రాగానే జీవితంలో అంతా అయిపోయినట్టు, ఇంకా మన లైఫ్ అక్కడితో ఇంకా కింగ్ సైజ్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి దాని గురించే ఎప్పుడు చెప్పుకుంటూ తిరగకూడదు. రెండో అంశం, మన విజయం అది మన వరకే, మన విజయం మన కుటుంబానికే, వాళ్ళకే అంకితం చేద్దామా? ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి విజయం ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఎన్ని జీవితాలు మనం స్పృశించాం, ఎంతమంది జీవితాలు మనం తాకాం, ఎంతమంది జీవితాల్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసాం, ఇది చాలా ఇంపార్టెంట్. నీకు సక్సెస్ అనేది ఒక చిన్న ర్యాంక్ వచ్చినప్పుడో లేదా కేవలం మనం ఐఏఎస్ ఐపీఎస్గా మారినప్పుడో కాదు. దాన్ని మనం ఎంతమంది జీవితాల మేలు కోసం వాడాం, అది చాలా ఇంపార్టెంట్. చాలామంది అర్థం చేసుకోక కేవలం ఒక వ్యక్తిని లేదా కొంతమంది వ్యక్తులు హీరో వర్షిప్ చేస్తూ, లేదా కొన్ని సందర్భాల్లో వైఫల్యాలు వస్తే మనం అంత దిగిపోయాం లైఫ్లో అనుకోవడం తప్పు. కేవలం ఈ ప్రాపంచికంగా వచ్చే సక్సెస్లు ఫెయిల్యూర్లు పర్మనెంట్ కాదు, కానీ మనం ఇచ్చే ఇంపాక్టే చాలా ఇంపార్టెంట్. కొన్ని తరాల వరకు కూడా మన కోసం ఎదురు చూడాలి, అంటే మనం చేసే పనుల కోసం. అది నిజమైన సక్సెస్. కేవలం యూపీఎస్సీ ఇచ్చే ర్యాంకో, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ర్యాంకో అవి మాత్రమే సక్సెస్ అని కాదు. వచ్చే తరాలు కూడా మన గురించి చెప్పుకోవాలి, ఒక్కసారి మనం మళ్ళా రావాలి, వాళ్ళ జీవితాలు తాకిపోవాలి అని వాళ్ళు అనుకోవాలి. అది నిజమైన సక్సెస్ అంటే. అంతేగాని కేవలం మనకు మనం ఏదో డబ్బా కొట్టుకోవడానికి లేదా నాకు ఈ ర్యాంక్ వచ్చిందని చెప్పుకోవడానికి మాత్రమే సక్సెస్ కాదు. సక్సెస్ ఈజ్ సంథింగ్. సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం అందరికీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాం, మన ఈకోసిస్టమ్ ఎంత పెరిగింది, ఎంతవరకు మన ఇంపాక్ట్ తేగలిగాం, అది నిజమైన సక్సెస్.